సూరత్ రైల్వే స్టేషన్ వారి ప్రధాన హెచ్చరిక ప్రయాణికులకు. ఆ హెచ్చరిక ఏంది అని తెలియజేసేదానికన్నా ముందు మరి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, తర్వాత ఆల్ అన్నదాన్ని క్లిక్ చేస్తే ఛానల్ నుంచి వచ్చే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. ఓకేనా? మరి ప్రయాణికులకు సూరత్ రైల్వే స్టేషన్ ఎందుకు హెచ్చరికలు జారీ చేసింది అంటే, అట్లనే ఈ వీడియో చూస్తూ ఒక లైక్ ఇచ్చుకోండి, మరి ఒక కామెంట్ ఇచ్చుకోండి. మాలో ఆ ఆత్మవిశ్వాసాన్ని మరింత బలవత్తరం చేయండి. ప్రయాణికులకు ఎందుకు విజ్ఞప్తి చేసింది, ఏమి హెచ్చరించింది అంటే, సూరత్ రైల్వే స్టేషన్ మెయిన్ రైల్వే స్టేషన్లో మెట్రో వర్క్ నడుస్తూ ఉన్నందున వల్ల కొన్ని ట్రైన్స్ సూరత్లో ఆగట్లేదు. సూరత్ కన్నా ముందు అంటే జస్ట్ 2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఉద్నా స్టేషన్లో ఆగుతాయి. కాబట్టి సూరత్కు వచ్చేటటువంటి వాళ్ళు ఉద్నా స్టేషన్లో దిగండి. అప్పుడే మీరు ఉద్నా స్టేషన్ కాటికి వచ్చేసరికి అలర్ట్ అయితే ఉద్నా స్టేషన్లో అనౌన్స్మెంట్ వస్తుంది, ఏమని, ఈ ట్రైను సూరత్ స్టేషన్లో ఆగదు కాబట్టి ఎవరన్నా దిగే వాళ్ళు ఉంటే ఇక్కడే దిగండి అని. ఎటువంటి అనౌన్స్మెంట్ లేదనుకో, కొన్ని ట్రైన్కి సూరత్ స్టేషన్లో పర్మిషన్ అలో ఇచ్చినారు. కొన్ని ఆగుతాయి, కొన్ని ఉద్నా స్టేషన్లో ఆగుతాయి. ఇక రిటర్న్ వెళ్ళేటటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఉద్నా స్టేషన్ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. ఎంతోమంది సూరత్ నుంచి రిటర్న్ జర్నీ బుక్ చేసుకున్నారు, బట్ సూరత్ స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూసినారు. కాకపోతే అది సూరత్ స్టేషన్లో ఆగుకోకుండా ఉద్నా స్టేషన్లో ఆగింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వైపు వెళ్ళేటటువంటి అన్ని ట్రైన్స్ కూడా సూరత్ రైల్వే స్టేషన్లో ఆగట్లేదు. ఇంతకుముందు 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగేవి. ఇప్పుడు కొద్దిగా రిపేర్ ఉన్నందువల్ల ఉద్నా స్టేషన్లో ఆగుతాయి. కాబట్టి సూరత్ వచ్చేటటువంటి వాళ్ళు అంటే సూరత్కి వచ్చేటప్పుడైతే ఉద్నా స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అది ఉద్నా స్టేషన్ మీకు అనౌన్స్ ఇస్తుంది. వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉద్నా స్టేషన్ నుంచే వెళ్ళాలి. ఇంత క్లియర్గా చెప్పినా, అందుకోసం అని చెప్పేసి వాడిన పదాలనే మళ్ళీ వాడాల్సి వచ్చింది. మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, ఏం కథ అనేది ఒక లైక్ వేసుకొని కామెంట్ వేసుకుంటారని ఆశిస్తూ మరో వీడియోతో ముందుకు వచ్చేంత వరకు సెలవు. మీనా సూరత్ నుంచి. బాయ్ బాయ్.